మాజీ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఉన్నారు. కవిత గారు, నిన్న నుంచి మీరు దీక్ష కంటిన్యూ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దిగొచ్చి దాదాపుగా 311 మందికి పట్టాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది కదా, అయినా ఎందుకు దీక్ష కొనసాగుతున్నట్టు? పట్టాలు ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. ఇంకా సాయంత్రం 6 తర్వాత 4 తర్వాత ఎవరైతే వాళ్ళు మంత్రులు ప్రెస్ మీట్ అని చెప్పారో ఆ ప్రెస్ మీట్ తర్వాత మా ఫ్యూచర్ కార్యాచరణ ఏంటన్నది కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం దీక్ష విరమించేది లేదు. ఎందుకంటే ఒకసారి ఆ ప్రెస్ మీట్ చూడాలి, ఏం జరుగుతుందో తెలియాలి. కూలగొట్టిన 750 ఇండ్లు 300 మందికి ఇస్తామంటున్నారు, ఒక 100 మందికి బయట ఇస్తామంటున్నారు. క్లారిటీ వచ్చిన తర్వాత మా ఫర్దర్ టార్గెట్స్ అని చెప్తాము. అందుకని ఈవినింగ్ ప్రెస్ మీట్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేస్తాం. అయితే గతంలో నుంచి కూడా పొంగులేటి గారు 400 మందికి ఆల్రెడీ పక్కా ఇల్లులు ఉన్నాయి, కేవలం ఫ్లాట్స్ కోసమే ఇక్కడ వచ్చారని చెప్పేసి వారు పదే చెప్తున్నారు కదా మేడం. అంటే వారి నమ్మచ్చు అంటారా, లేకపోతే ఇక్కడ జనాలను నమ్మాలంటారా? అంటే ప్రభుత్వం పూటకొక మాట చెప్తుంది కదా, ప్రజలు ఎందుకు తప్పు చెప్తారు? వాళ్ళ ప్రాపర్టీ కదా. సరే తప్పు చెప్పారు అనుకున్నాము, ప్రభుత్వం దగ్గర ఏం ఆధారం ఉంది అది కాదు అని నిరూపించడానికి. సో మేము అడిగేది ఒకటి, బేసికలీ ఎక్కడైతే మీరు ఇల్లు కూలగొట్టారు అక్కడే ఇల్లు కట్టి ఇవ్వండి. సింపుల్, అంతకుమించి వేరే సొల్యూషన్ లేదు. ఓకే మేడం, ఇది అంటే ఇప్పుడు జాగృతి అంటే ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటుంది మేడం? జాగృతి ఒకటే మాట చెప్తుందండి, మీరు 750 మందికి వాళ్ళ దగ్గర పట్టాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉన్నాయి, వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారు, అక్రమంగా వెళ్ళి ఇల్లు కూలగొట్టే రైట్ మీకు లేకుండా కూలగొట్టారు కాబట్టి వాళ్ళకి సొల్యూషన్ ఏంటి? మళ్ళీ మీరు ఇల్లు కట్టించి ఆ మొత్తం 62 ఎకరాల భూదాన్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ భూదాన్ ల్యాండ్లో పెద్దలు ఎంక్రోచ్ అవుతున్నారు. ఒక్కొక్కరికి 5 ఎకరాలు 2 ఎకరాలు పట్టా ఉన్నటువంటి ల్యాండ్స్ ఉన్నాయి. వాటి మీదకి వెళ్లకుండా చిన్న ఇండ్లు కట్టుకొని ఉన్న వారు వచ్చారు. ఎందుకోసం వచ్చారు అనే క్వశ్చన్, ఏ ధైర్యంతో వచ్చారు అనే క్వశ్చన్. సో దానికోసం కలెక్టర్ గారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. దానికి చాలా మంది కంప్లైంట్ చేసి ఉన్నారు. అదేవిధంగా ఏదైతే పేదలకు ఇల్లు పంచాలని అడిగాము, అర్హులైనటువంటి జాబితా 450 అని ఒకసారి చెప్తున్నారు, కానీ 300 మందికి టోకెన్ ఇచ్చారు. సో అందుకని అవన్నీ చూసి ఆ తర్వాత దీక్ష విరమిస్తున్నాం. ఎందుకంటే వీ వాంట్ టు బీ క్లియర్, గవర్నమెంట్ ప్రజలకి ఎంతవరకు మా ఒత్తిడికి లొంగి హెల్ప్ చేస్తుందని, దాని తర్వాత డెసిషన్ తీసుకుంటాం. మేడం, ఇక్కడ క్రెడిట్ జాగృతికి ఇవ్వచ్చు అంటారా? అంటే జాగృతి చేసినటువంటి ఉద్యమకారులకు సంబంధించి చేసింది కోర్టు వెంటనే తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఖమ్మం బాధితుల తరఫున ఫైట్ చేశారు, అంటే మనకి తీర్పు అనుకూలంగా ఇచ్చింది. సో వీళ్ళ వెనుక జాగృతి బలంగా ఉందని చెప్పేసి అనుకోవచ్చు. జాగృతి ప్రతి ఒక్క పేద ప్రజల వెనుక బలంగా ఉంటుందండి. ప్రభుత్వం మోసం చేసినటువంటి అన్ని వర్గాలకు జాగృతి అండగా ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చకుండా ఉన్నటువంటి అన్ని కూడా సాధించుకోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. క్రెడిట్ అనేది ప్రజలు ఇవ్వాలి, మేము ఇచ్చుకోవడం ఉన్నది. అది సమయం సందర్భం బట్టి ప్రజలు గమనిస్తూ ఉంటారు ఎవరేం పని చేస్తూ ఉన్నారని. అన్ని వర్గాల ప్రజలకు మాత్రం హెల్ప్ చేయడానికి, వాళ్ళ కష్టాలు తీరడంలో మా వంతు పాత్ర ఉండేది మేము ప్రయత్నం చేస్తాం. అండ్ ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ వాళ్ళ అకౌంట్లో కూడా క్రెడిట్ వేసుకుంటుంది మేడం. పార్టీలు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలి, ప్రజల సమస్యలు తీరడానికి ప్రతిపక్షాలు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలి. చేస్తే మంచిదే. వాళ్ళు ఫెయిల్ అయిన చోటనే మేము పనిచేస్తున్నాం మేము అనుకుంటున్నాం. బట్ ఇట్స్ ఓకే, వాళ్ళు చేశారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళది, మా ప్రయత్నం. అండ్ మిమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు మేడం ఒక మాటలో? అంటే ఈ విషయంలో కూడా విమర్శించేటోళ్ళు కూడా ఉన్నారు. నేనేమంటున్నాను, ఏ పని చేసినా విమర్శించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పర్సనల్గా మన మీద ఒక కోపం, ఒక కసి ఉంటుంది కాబట్టి. కానీ ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఎవరి కోసమైతే నేను చేస్తున్నాను, వాళ్ళకు ఒక 10% లాభం జరిగినా నేను చేసే పని సక్సెస్ అయినట్టు నేను భావిస్తాను. విమర్శించే వాళ్ళని పట్టించుకోవచ్చు.